శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఫైనల్గా బిగ్ బాస్ లాస్ట్ వీక్ వచ్చేసింది. టాప్ 5 ఉన్నారు ఇప్పుడు. మీ దృష్టిలో విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉంటుంది, ఎవరైతే బాగుంటుంది? మీరు అన్నట్టుగా బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్కి వచ్చిందండి. ఫైనల్ వీక్ ఇది. 21కి మనకి ఉంది ఫైనల్ షో అన్నమాట. 19 రాత్రి వరకు మీకు ఓటింగ్కి అవకాశం ఉంది. ఎవరైనా ఓట్ చేయొచ్చు అర్ధరాత్రి వరకు. అయితే మీరు ఆట తీరు మొత్తం గమనిస్తే అసలు ఈ మాట బిగ్ బాస్ షోకి ఒక 2 వారాల ముందు వరకు కూడా చాలా నెగటివిటీ ఉంది. అసలు ఎవరికి బిగ్ బాస్ నచ్చలేదు. నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి బిగ్ బాస్ అసలు క్లోజ్ చేసేయాలి, బిగ్ బాస్ ఉండొద్దు అని కూడా చెప్పాం. కానీ అనూహ్యంగా గత 2 వారాల నుంచి ఆట తీరు మారడం, వాళ్ళు కొంచెం మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆటలో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే పనికిమాలిన చీప్ విషయాలు కాకుండా కొంచెం బుర్రకు పదును పెట్టేవి, ఇంట్రెస్టింగ్గా ఉండే గేమ్స్ పెట్టమంటున్నారు. అంటే ఇది బిగ్ బాస్ తెలుసుకోవాలి నెక్స్ట్ సీజన్కి ఏం చేయాలి అనేది. ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం చేశారంటే వీళ్ళు మామూలు సామాన్యుడు అని చెప్పి తీసుకొచ్చి సడన్గా ఇద్దరు వాళ్ళు సెలబ్రిటీస్ అనుకుని, నేను అనేది బిగ్ బాస్ సెలబ్రిటీస్ అనుకుని, అలేఖ్య చిట్టి పికిల్స్ ఆవిడని తీసుకురావడం, దివ్యల మాధురిని తీసుకురావటం, అది ప్రజలకు నచ్చల. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఎవరైతే ఒక్క రాత్రిలో గొప్పవాళ్ళు అయిపోతారో, అది మంచి పని కానీ చెడ్డ పని కానీ ఎక్కువ నెగిటివిటీ మూటగట్టుకుంటారు, వాళ్ళు సెలబ్రిటీస్. అంటే ఇంక మీదట మీరు సెలబ్రిటీస్ అనే ఒక పదాన్ని హీరో హీరోయిన్స్కి కానీ, రాజకీయ నాయకులకు కానీ, లేకపోతే క్రికెటర్స్కి కానీ, లేకపోతే ఆటగాళ్ళకి కానీ, కళాకారులకు కానీ ఆ పదం వాడకూడదా అనే ఒక సందేహాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. సో వాళ్ళని ఎప్పుడైతే పంపించేశారో, ఎలిమినేట్ చేశారో, అప్పటి నుంచి ఆట తీరు మారింది. అంతకుముందు కూడా ఎప్పుడైతే మనం చెప్పినట్టుగా శ్రీజ కావచ్చు, భరణి కావచ్చు, వాళ్ళని మళ్ళీ తిరిగి షోలోకి తీసుకురావటం కూడా ప్లస్ అయింది షోకి. ఓకే. సో ప్రెజెంట్ చూసుకుంటే మనం అంటే ఎప్పుడు కూడా మనందరం అనుకునే దానికి భిన్నంగానే చివరికి వచ్చేసరికి జరుగుతుంది. అందరూ తనూజ్ వస్తే బాగుంటుందని అనుకున్నారు, తర్వాత ఇమాన్యుయల్ అనుకున్నారు, భరణి కూడా 5 అంటే టాప్ 5లో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఇట్లా ఆ రీతు అనే అమ్మాయి కూడా అనుకున్నారు. కానీ రీతుని పంపించడం కూడా జనాలకు నచ్చింది. అసలు డిమాన్ పవన్ని కూడా పంపించేయమన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు డిమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో అతను ఆట తీరు మన బాగుంది. అతను ఆ రోజు టాస్క్ ఆఫ్ ద డేనా ఏదో విన్నర్ అయ్యాడు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కళ్యాణ్కి ఇప్పటికీ మంచి ఇది ఉంది. ఎందుకంటే అతను ఒక సోల్జర్ అనేది ఉంటే ఇంకొక రకంగా అతని మీద నెగిటివిటీ కూడా వస్తుంది మళ్ళీ లాస్ట్లో. అతని గురించి బయటకు వచ్చాక మాట్లాడిన వాళ్ళు కొంచెం నెగిటివ్ కూడా మాట్లాడినట్టున్నారు. సో వ్యక్తుల గురించి మనకు తెలియదు కదా. ఇప్పుడు ఈ వీక్ వచ్చేసరికి అందరూ కూడా ఎవరికి వాళ్ళు కొంచెం వ్యక్తిగతాలు మాట్లాడటం మొదలుపెట్టారు. సంజన తన బిడ్డ గురించి చెప్పడం, తర్వాత తనూజాను, తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళ కష్టాలు, సినీ కష్టాలు, లేకపోతే సీరియల్ కష్టాలు, ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఇదిలు, పవన్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళకుండే వ్యక్తిగత కష్టాలు చెప్పడం, అంటే ఒక సింపతి గెయిన్ చేయడానికి చూస్తుంది. ఓకే. సో ఇవన్నీ పక్కకు పెడితే అందరూ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు ఎక్కువ శాతం. కానీ నేను అనుకోవటం అనూహ్యంగా అన్నాను నేను. ఇది మారచ్చు, మారకపోవచ్చు. డిమాన్ పవన్ విన్నర్ అయినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే తనూజ ఇవాళ నెంబర్ 2, 3 కూడా కావచ్చు. డిమాన్ పవన్, కళ్యాణ్, ఇమాన్యుయల్ కూడా లాస్ట్కి వెళ్ళిపోయాడు. చూసారా, మీకు సంజన మీద ఎక్కువ అందరికీ కూడా ఒక పాజిటివ్ ఇది వచ్చింది. ఆ అమ్మాయి ఓపెన్గా మాట్లాడేసరికి అది చాలా ప్లస్ అయింది ఆ అమ్మాయికి. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన అమ్మాయి షీ స్టిల్ కంటిన్యూయింగ్. సో అది ఆ నిజాయితీ అనేది. సో ఇవాళ మీరు బిగ్ బాస్ ఏమవుతుంది ఫైనల్గా అంటే మోస్ట్లీ డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్ మధ్య అది ఫైనల్ ఇది ఉండొచ్చు.
రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.